చాలామంది అన్నిటికంటే భక్తి గొప్పది. భక్తి అంటే డివోషను, ఉపాసన ఇవి చాలా గొప్పది. ఏంటి కర్మయోగం కన్నా, జ్ఞానం కన్నా, యోగం కన్నా అనేటువంటి విషయం మాట్లాడుతుంటారు. ఎందుకో నాకు ఈరోజు అది క్లారిఫికేషన్ వచ్చింది భక్తి అంటే ఏంటి అని. అందుకని భక్తి గొప్పది కదా అనే ఉద్దేశంతోటి మన వాళ్ళు ఏంటి ఆ భక్తిని పట్టుకొని దేవాలయాల ప్రాసెస్ చేసుండొచ్చు. ఆ భక్తిని పట్టుకొని దేవాలయాల్లో ఎలా పూజ చేయాలి, అనుష్ఠానం అంటే అనుష్ఠానం అంటే ఏంటి, పూజా విధానం అంతా ప్రాసెస్ చేయొచ్చు. నిజంగా చెప్పాలంటే మరి ఏ పూజన్న తీసుకోండి, ఏ సహస్రనామాలు తీసుకోండి, లేకపోతే మన భగవతత్వానికి చేస్తున్నటువంటి పూజా విధానం చూస్తే ఫస్ట్ వాళ్ళు చేసే పూజ ఎవరికి చేస్తారు? పసుపు ముద్ద పెట్టి చేస్తారు. పసుపు ముద్ద అంటే ఏంటి? భూమికి చేస్తారు. అంటే మన శరీరం కూడా భూమి తత్వంతో వచ్చింది కాబట్టి భూమికి చేస్తారు. ఈ భూమికి పెట్టినటువంటి భూమిని ఏం చేస్తారు? తర్వాత నీళ్లతోటి శుద్ధి చేస్తారు. అంతే కదా, చిన్న గ్లాసులో తమలపాకు వేసుకొని దాన్ని శుద్ధి చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? అది అయిపోయిన తర్వాత దీపారాధన చేస్తారు, అంటే అగ్నికి పూజ చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఎవరికి చేస్తారు? మన దగ్గర ఉన్నటువంటి లాస్ట్ 4వది హృదయం కదా, అంటే వాయుతత్వం గాలి, అందుకని అగరొత్తులు వెలిగిస్తారు. లాస్ట్లో ఏంటి? గంట కొడతారు, శబ్దం ఆకాశతత్వం. ఇప్పుడు మీరు ఎక్కడన్నా అబ్జర్వ్ చేయండి, పూజ చేసేది ఎక్కడ చేస్తారు? పంచభూతాలకు చేస్తారు. తర్వాత అమ్మ ప్రాణాయామం చేసుకో అంటారు. ఎవరికి ప్రాణాయామం చేసుకుంటున్నాము? మన మనస్సు మన బుద్ధికి ప్రాణాయామం చేసుకుంటున్నాం. లాస్ట్లో ఏమంటారమ్మా? ఆత్మ ప్రదక్షిణం చెయ్యి అంటారు. ఆత్మ అంటే ఎక్కడ చేసుకుంటాం? మన చుట్టూనే మనం తిరుగుతాం. అంటే నిజంగా చెప్పింది ఏంటి? మన ఋషులు మనకి డైరెక్ట్గా చెబితే మహానుభావులం, మనం ఎంత పార్థులం కదా, అంటే మట్టిపురులం కదా, మనకు అర్థం కాదని కనీసం ఇప్పుడు ఈ దేవాలయాలు అవన్నీ సృష్టి చేసి ఒక విగ్రహాన్ని పెట్టి నీకు కనుక భక్తి భావం ఉంటే నువ్వు కొంచెం ముందుకెళ్తావు అని చెప్పారు. అంటే ఇప్పుడు మనం భక్తి అంటే ఏమనుకున్నాము? ఆ విగ్రహమే భక్తి అనుకొని దాన్నే గట్టిగా పట్టుకున్నాము. ఇక్కడ వాళ్ళు చెప్పిన భక్తి భావం భగవద్గీతలో అది కాదు. భగవద్గీతలో ఏం చెప్పాడు? ఇప్పుడు మనకు తెలుసు కదా, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తుల సారం, ఈ మూడింటిని ప్రస్థానత్రయం అంటారు. మన ప్రయాణానికి పనికొచ్చేవి. దాంట్లో చెప్పింది ఏంటి? భగవతత్వానికి సంబంధించింది ఒకటే సెంటెన్స్ చెప్పాడు. అది నిరాకారం, నిశ్చలం, నిర్గుణం, కదలదు, మెదలదు, నామం లేదు, రూపం లేదు, అలా ఉంది ఆ శక్తి. ఆ శక్తిలో నుంచి మన కంటికి కనపడుతున్నటువంటి ప్రకృతి అంతా వ్యక్తమైంది. ఇప్పుడు నేను చెప్పాను పూజా విధానం అని ఏంటి? మన నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, మన బుద్ధి, మన మనసు, అహంకారం, మన జీవ చైతన్యం, ఆత్మ చుట్టూ తిరుగుతూ ఉన్నాం కదా. ఇక్కడ చెప్పింది ఏంటి? మరి నాకు ఆ స్థితి ఎందుకు తెలియడం లేదు అంటే, తెలుసుకోవాలంటే నాయన ముందు నువ్వు కర్తవ్య కర్మ చెయ్యి. కర్తవ్య కర్మ చేసిన తర్వాత ఆ కర్మ నిష్కామ కర్మగా మారిపోయిన తర్వాత నీ బుద్ధికి విశాలమైన తర్వాత అప్పుడు భగవతత్వం అనేది ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయం నీకు అవగాహన వస్తుంది. దాన్ని అనన్య భక్తి అంటారు. ఏంటి అనన్య భక్తి? నిరాకారమైనటువంటి భగవతత్వం నువ్వు భగవతత్వం అయితే నీ ఎదురుగున్నోడు కాదా అనేటువంటి అవసరం వచ్చి ఆ భగవతత్వ భావంతో చేసుకుంటూ పోతావు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. కాబట్టి భక్తికి అంత విలువ. డివోషన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్.